శ్రవణుడు చాలా మంచివాడు. తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు. ఒకరోజు శ్రవణుని తల్లిదండ్రులకి ఒక కోరిక కలిగింది కాశీకి పోవాలి అని. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు ఏమీ లేకపోవడంతో కావిడను ఒకదానిని తయారు చేసుకొని అమ్మానాన్నలను చెరొక వైపున కూర్చోబెట్టుకొని నడక ప్రయాణం చేశాడు. దారి మధ్యలో వారికి బాగా దాహం వేస్తుంది. ఎక్కడైనా మంచినీరు దొరుకుతాయేమో చూడు నాయనా అని అంటారు. నీరు కోసం బయలుదేరతాడు శ్రవణుడు. అదే సమయంలో అయోధ్యరాజు దశరథుడు శబ్దభేది అనే సాధనను చేస్తున్నాడు. దశరథునికి శ్రవణుడు కనపడకపోవడంతో జంతువు అనుకొని బాణం వదిలాడు. అది నేరుగా శ్రవణునికి గుచ్చుకుంటుంది. కింద పడి ఉన్న శ్రవణుని చూసి దశరథుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. శ్రవణుడు దశరథునితో, నా ప్రాణాలు పోయేటట్లున్నాయి. మీరు చేయగలిగింది ఒక్కటే, ఈ మంచినీరు తీసుకెళ్లి మా అమ్మా నాన్నల దాహం తీర్చండి అని వేడుకుంటాడు. తన ప్రాణాలు పోతున్నా కూడా తన తల్లిదండ్రుల గురించి ఆలోచించిన గొప్ప మనసు కలవాడు శ్రవణుడు. హ్యాపీ మదర్స్ డే.